ఎన్నికలకు ముందు ఏది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు అవునండి. 'పవన్ కళ్యాణ్' జ్యోతిష్యం మీరు చెప్పడం నాకింకా ఇక్కడ ఉంది. ఆ! మీరు అద్భుతంగా టీవీ నైన్‌లో యెస్. యెస్. మీరిచ్చిన విశ్లేషణ అవునండి. అచ్చు గుద్దినట్టుగా ఎలా చెప్పారో అలా అలాగే వచ్చింది. అంత అయిపోయారండి. గొప్పగా చాలా జరిగింది. కాబట్టి మాకో చిన్న ఆశ మా మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ఏమన్నా చెప్తారేమోనని. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సింగిల్ 1-1 కాబట్టి చెప్పేసాము. అవును. మున్సిపల్ ఎలక్షన్ అంటే 3 పార్టీలున్నాయి. ఒకటి తెలుగు మనకిక్కడ కాంగ్రెసు, మనకు బీజేపీ, బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఉంది. అవును. సో, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మళ్ళా ఈసారి కాంగ్రెస్ యొక్క అచ్చా! పెరుగుతున్నాయండి. ఓకే. ఓకే. పోటీగా ఉంటుంది. ఓకే. కొంచెం టఫ్‌గా ఎళ్తది గానీ, హ్మ్. బట్ అల్టిమేట్‌లీ వాళ్ళు హడావిడి చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తారు. ఓవరాల్‌గా మాట. అచ్చచ్చా! అదైతే ఉంది కొంతవరకు. నాకు ఓకే. చాలామంది వచ్చారండి. కొంతమంది 1-1 మాట్లాడినప్పుడు బీజేపీ వాళ్ళు గెలుస్తా అని చెప్పాం. అలాగే కొంతమంది మీరన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తా అని చెప్పాం. బట్ కాంపిటీషన్ మళ్ళా లాస్ట్‌లో వాళ్ళు నిలబడి గెలిచిన తర్వాత మళ్ళా అన్ని కాలిక్యులేషన్స్ మారిపోతుంటాయి అంతే కదండీ! కదా! అవును. మారిపోయినప్పుడు ఎవరు అధిష్టానం అవుతారు అనేది కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం చెప్పే పని కాదు గానీ, ఓకే. బట్ డెఫినిట్‌గా మంచి టఫ్ ఫైట్ అయితే అవుతుంది. ఓకే. అల్టిమేట్‌లీ దే ఆర్ గోయింగ్ టు కాంగ్రెస్‌కే కాంగ్రెస్. అత్యధిక అఫ్‌కోర్స్ అది అచ్చా! ఆ ఇక ప్రయత్నంలో ఉన్నది. అదే ఓకే. సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళేటట్టుగా అవకాశం ఉందండి. రైట్. అది రైట్. సంగతి ఇప్పుడు సో, ప్రస్తుతానికి. అధికారంలో ఉన్న పార్టీకి ఆ! ఏయడం అనేది జనాలకు గూడా అలవాటయిపోయిందిక. అలవాటయిపోయింది. అలా అని కాదండి. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఎలాగా ఇది కైవసం చేసుకోవాలా అన్న దాని మీద కొన్ని యెస్. వాళ్ళకి రాజకీయ ఎత్తులు ఉంటాయి ఉంటాయండి. గాబట్టి ఆ అవును. ఎత్తుల ప్రకారం వాళ్ళు గెలిచేస్తారు. అది. కొంతవరకు కొన్ని ఎత్తులు అవును. ఉంటాయి. దాన్ని బట్టి గెలిచేస్తారు. మొదటి 3 సంవత్సరాలు వాళ్ళకి అనుకూలం జరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 2 సంవత్సరాల పైన అయిపోయింది కదండీ! 3 సంవత్సరాల వరకు బానే ఉంటుంది. ఇప్పుడు మీరన్నట్టు కాంగ్రెస్‌ది 3.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కొక్కసారి దాని బలం తగ్గిపోతుంటుంది. గురుగారు మనకి ఈ ఆగస్ట్‌లో ఏదో గండం ఉంది. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అని ఏమన్నా ఉందా అలాంటి అండి చిన్న చిన్న అట్లాంటిది? ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న సమస్యలే కదండీ! పైనుండి అవును. కవర్ వస్తుంది. మనుషులు మారుతుంటారు. ఇవన్నీ మనం అవును. చూస్తుందే గానీ, అవును. అంత గండమైతే కాదండి. అచ్చా! ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేం కాదు. ఓకే. ఇప్పుడు ఇందులో గెలిచినా కాంగ్రెస్ ఒకవేళ అటు ఇటుగా బ్యాలెన్స్‌గా వెళ్ళినా కూడా హ్మ్. ఇదేం పెద్ద ఎఫెక్ట్ కాదండి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్‌కి ఇదేం ఎఫెక్ట్ కాదు. అంటే ఓకే. రేవంత్ రెడ్డి గారికి ఇదేం ఎఫెక్ట్ కాదు. ఓకే. మనం ఏంటి రేవంత్ రెడ్డి గారు ఒక గురుబలంతో గెలిచారండి. హ్మ్. ఆయన ఒక సమయంలో గెలిచారు. అది 6 నెలలు కష్టపడ్డారది. ఎలాగంటారంటే పాదయాత్ర చేసి ఆ 6 మంత్స్‌లోని ఆయన పడిన కష్టానికి ఆ టైం గురుబలం ఉండి ఆయన క్లిక్కి ఆయన గెలవడం సీఎంగా వెళ్ళిపోయారాయన. హ్మ్. ప్రాక్టికల్‌గా చెప్పండి కొంతమంది వ్యక్తుల గురించి మనం విశేషంగా చెప్పుకోవాలి. మీరు ఇందాకలా పవన్ కళ్యాణ్ గారు. అవును. ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గెలవలేదు. డైరెక్ట్ మినిస్ట్రీ వచ్చినాయి. అదే గదా! 3 సార్లు ఎమ్మెల్యే వెళ్తే కానీ మినిస్ట్రీ ఇవ్వరు ఎవరు. అవును. కనీసం 2, 3 సార్లు ఎమ్మెల్యేగా అదే ప్లేస్‌లో గెలిచిన తర్వాత మినిస్ట్రీ అప్పుడు వచ్చే అవును. అవకాశం ఉంటుంది. దాని లక్ ఎంత ఫేవర్ అయిందంటే ఆయనకి, మనం ఆ రోజు చెప్పింది కూడా అదే విషయం. మినిస్టర్ కూడా అవుతారా అని ఆ అవును. రోజు సత్యాగా టీవీ నైన్‌లో అడుగుతుంటే చెప్పామాట. ఎంతమంది జ్యోతిష్య ప్రముఖులందరూ కూర్చోబెట్టినా వాళ్ళకి సవాలు కాదు ఇస్తారు మీరు. మినిస్ట్రీ కూడా మనకు అవుతుందండి. అందులో సెంట్రల్‌లో కూడా ఆయన తిప్పుతారని. అదే జరిగింది. సెంట్రల్‌లో కూడా చేయి తిప్పినట్టు బ్రహ్మాండంగా. అయింది కదండీ. అవును. ఇండైరెక్ట్‌గా మనం చెప్పాలంటే మ్యాటర్ అదే. అంతే గదా! పవర్‌ఫుల్‌గా అయింది. అవును. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ మినిస్టర్ అయ్యారు. అవును. మీరు అవును. చూసారు కదా! అవును. సో, ఇది కొంతమంది లక్ ఎలా ఉంటే రాజయోగాలు అంటారు చూసారా? రాజయోగం అవునవునవును. అంటే చాలామంది అస్ట్రాలజర్స్ ఏదో చెప్తుంటారండి. ఆ! అదేమిటంటే ఒక ప్రొఫెషనల్‌లో ఉండి అదే ప్రొఫెషనల్‌లో హైయెస్ట్ పీక్ ఏంటుందో అక్కడ వెళ్ళడం రాజయోగం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైతు అనుకుందాం. అవును. రైతు అంటే నువ్వు పెద్ద భూస్వామి అయిపోవాలి. 100 ఎకరాలకు భూస్వామి అయిపోయి రైతుగా ఉంటే నీకు అది రాజయోగం. రాజయోగం. అంతేగా నువ్వు రైతు అచ్చచ్చచ్చా! ఉండి నువ్వేవో సీఎం అచ్చచ్చా! అయిపోతానంటే అది రాజయోగం కాదు. నీ ప్రొఫెషనల్‌లో నువ్వు హైయెస్ట్ పీక్స్‌కి వెళ్ళాలన్నమాట. ఓహోహోహో! అలాంటి రాజయోగం అవ్వాలి అంటే గ్రహాలు అనుకూలత చాలా విశేషంగా ఉండాలండి. ఓకే. ఇలాగా మనం చెప్తాం రాజయోగాలకి పంచగ్రహ కూటమి అంటారు. ఇలా కాకుండాను ఆ! ఆ! కొన్ని ఆ! గ్రహాలకు కొన్ని యోగాలు ఉంటాయి. లేదా ఓకే. హంస యోగం అనుకోండి, అలాగే గజకేసి యోగం అని, శశి యోగం అని, మాలవి యోగం అని ఇలా రకరకాల యోగాలు జ్యోతిష్యాల్లో కనబడతాయండి. అవును. అవును. అదొక టైంలో అలా కనెక్ట్ అవుతాయి. అయిన సెకండ్స్‌లో ఆయన టేక్ ఆఫ్ అయిపోతారనమాట. హ్మ్. ఇప్పుడు మన సినిమాలో కూడా మనం చూస్తుంటాం. ఒక్క పాట ఉంటే ఆ పాట కొన్ని వేల కోట్లు చూస్తుంటారు. అవును. హిట్ అయిపోయినట్టు ఉంటుంది. అవును. సినిమా హిట్ అయినా అవ్వకపోయినా పాట హిట్ అయిపోతుంది. సూపర్ హిట్ అదంటే అవుతుంది. ఆ కాంబినేషన్ అనమాట అలా. ఆ గ్రహ కాంబినేషన్ జరుగుతుంది. అలాగే మనకేంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు కూడా అటువంటి కొంత అచ్చా! బలంతో ఆయన వెళ్ళారు. ఓకే. వెళ్ళారు కాబట్టి ఇప్పటికైతే ఏమి ఇబ్బంది లేదు ఆయనకి. ఓకే. కమింగ్ ఒక 3½ ఇయర్స్ ఆయన సీఎం అయిన 3½ ఇయర్స్ మనకేం ఇబ్బంది లేదు. ఓకే. తర్వాత టెయిల్ ఎండ్స్‌కి వచ్చినప్పుడు ఏంటంటే యువతల వాళ్ళ జాతకం కూడా మనం చూడాలిగా. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేను అదే మన అడగబోతున్నా. అది యువతల వాళ్ళ కేసీఆర్‌కు జాతకం గురుబలం ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? అదే అంటాం. ఇప్పుడు ఆ! ఆయన ఏంటి కర్కాటక రాశి కదండీ. అవును. కర్కాటక రాశి అవ్వడం వల్ల అంటే ఇప్పుడు ఏమైనా కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. ఓహో! ఎప్పుడు కమింగ్ జూన్ 2 నుండి ప్రవేశిస్తారనమాట. అచ్చా! ఈ జూన్ నుండి వచ్చే జూన్ లోపలండి ఆయన బలి చక్రం తిప్పుతారు.
ఆహా. ఈ ఎలక్షన్స్ అని జూన్ లోపల అయిపోతాయి, అవును, అవును. మున్సిపల్ ఎలక్షన్స్. అవును. ఆ తర్వాత ఆయనకు ఒక పట్టు వస్తుందండి జూన్ ఓకే. 2వ తారీఖు తర్వాత గురుబలంతో. అచ్చా. వచ్చినప్పుడు అక్కడ నుండి ఆయన భాగ్యస్థానం శనీశ్వరుడు ఎవరైతే ఆడుకుంటున్నాడో ఆ భాగ్యాన్ని చూస్తాడు. అలాగే అక్కడ నుండి అక్కడ పంచమభావం ఆయన రాశి పంచమ వృషిక భావాన్ని చూస్తాడు. అలాగే అక్కడ నుండి మకరాన్ని చూస్తాడు. ఈ 3 ప్లేసెస్లో ఆయన స్ట్రాంగ్ చేస్తాడు. ఓకే. చేసి తనుభావంలో గురుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యడం మాత్రం అగైన్ ఆయన ఇంటలెక్చువల్ ప్లానింగ్ ప్రోగ్రామ్ మ్హూ. సక్సెస్ఫుల్ అయిపోతాయి. ఆయన వెయిట్ చేస్తున్నారండి, ఆ గురువు వచ్చేంత అవును. వెయిట్ అదే అదే చేస్తున్నారు. అదే అదే. అష్టంలో శని ప్రవేశించినప్పుడు ఆయన కష్టాలు కింద పడిపోయారు. అవును. ఇప్పుడు మన గురుబలంతో లేవాలన్నమాట. అలా పడిపోయిన వాళ్ళు గురుబలంతోనే లేవగలుగుతారండి. ఓకే. ఒక్కసారి శనీశ్వరుడు దెబ్బ కొట్టాడంటే లేవాలంటే మళ్ళీ ఒక శుభగ్రహం యొక్క బలం ఉండాలి. ఆ, అంత ఈజీగా లేవలేరండి అవును. వీళ్ళందరూ అనుకున్నట్టుగాను. అదే అదే సో వాళ్ళు ఏమనుకుంటారు, అయిపోయింది కదా మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ పెడితే గెలిచేస్తాము, లేకపోతే వెంటనే ఇంకేదో చేస్తే పూజా పురస్కారం అది చేస్తే. జ్యోతిష్యం అనేది శాస్త్రం ఎంత గొప్పదంటే ఎలాగుందో అలా జరుగుతుందండి. ఉమ్. అందులో ఏం రాసి ఉంటే అదే జరగాల్సిందే. అది అంతే. ఎప్పుడూ మార్చలేడండి. బా. నేను మార్చలేదు, మీరు మార్చలేదు, ఎవరు మార్చలేండి. అవును. మనం వచ్చి ఎడ్యుకేట్ చేయడం, నీ దశ ఎలాగుంది నాయన, నీ గోచారం ఎలాగుంది, ఈ కష్టాలు నీకుండా జాగ్రత్త పడు, ఏదో ఉపశమనం కోసం ఈ మంత్రం చదువుకో లేకపోతే ఇది పెట్టుకో అవి చెప్తుంటాం మనం. అంతే. బట్ ఏంటి అదేంటి కొంచెం ఎండాకాలంలో మీరు ఏసీ వేసుకున్నట్టు ఓకే. తర్వాత కరెంట్ బిల్ పేలుతుంది, అది వేరే సంగతి. ముందు చల్లగా పనులు చేసేసుకుంటా కదండి. అవును, అవును. అలాగే మేము ఏమైనా పూజలు చెప్పినా ఒక హోమాలు చెప్పినా యజ్ఞయాగాలు చేసినామంటే అదేంటంటే ఆ టైంకి ఆ కష్టం నుండి ఎదుర్కొనే శక్తి రావడం అంతే. కరెక్ట్. అలాగేంటంటే ఆయన ఎన్ని యజ్ఞయాగాలు చేసేసిన కేసీఆర్, అలాగే అదే యువతలు కూడా చేసేయాలి కదా. అంతే కదా. చేసేస్తే ఆయన సీఎం అయిపోవాలి కదా. సో గ్రహాన్ని మించి ఏదో చేసేద్దాం అనుకుంటే అది ఏ రాజకీయ నాయకుడు వల్ల కూడా కాదండి. అందుకే ఆయన గురుబలం కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు అందుకే బయటికి నేషనల్ రాకుండా. గురుబలం వస్తుందండి. వస్తుంది కాబట్టి ఈ టైంలో ఆయన ఎవరైతే ఆయన సలహాదారులు ఉన్నారో జ్యోతిష్యులు వాళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అన్ని తెలుసుకుని బాబు ఏ స్టెప్ వేయాలి అలా వేయాలి కనుక్కుని జాగ్రత్త వేయగలిగితే మాత్రం 100% మళ్ళీ దాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన జ్యోతిష్యం లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయడు ఆయన. వేయరండి. వచ్చే జ్యోతిష్యులు కరెక్ట్ దొరకాలి కదా. కరెక్ట్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నాకు చిన్నప్పటి నుండి చూస్తున్నాను, 2008-9 నుండి చూస్తున్నాయండి. అవును. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. ఆయన నిరాహార దీక్ష అంతా చూసాను. అవును, అప్పుడు కూడా మనం ఇక్కడ వచ్చి చెప్తున్నదే కదా. సో అప్పుడు చూసి ఆయన ఏదో ఒకరు దామోదర్ అని ఎవరో శర్మ అని ఎవరు ఉండేవారు, ఇంకెవరు రకరకాల వాళ్ళు ఉండేవారు. అవును. ఇప్పుడు ఎంతమంది మారారో తెలియదు కానీ నేను మాత్రం ఇప్పటి వరకు పోలేదండి ఆయన దగ్గరికి. ఓకే. బట్ డెఫినెట్గా ఎవరో కరెక్ట్గా దాని సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి విశ్లేషించేవాళ్ళు కూర్చుని ఇది చేయి ఇలా చేస్తే ఇది ఇంకొకటండి జ్యోతిషం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో రాశి చక్రం, నవాంశ చక్రం, భావచక్రాలు ఏవో చూస్తే అయిపోతుంది అనుకుంటా. 26 రకాల చక్రాలు ఉంటాయండి వీళ్ళకి. అబ్బా. ఈ రాజకీయ నాయకుల గురించి కానీ వ్యాపారస్తుల గురించి కానీ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ గురించి కానీ మనం విశేషంగా చెప్పాలంటే రకరకాల చక్రాలు లోపల ఉంటాయి. D1 నుండి D60 వరకు చక్రాలు ఉంటాయి. D1 అంటే రాశి చక్రం, D2 భావచక్రం, అలాగా 60 రకాల చక్రాలు ఉంటారు. అలాగే కోటా చక్రం ఉంటాయి, సుదర్శన చక్రం ఉంటాయి. ఇవన్నీ మనకు కనబడతాయండి ఇందులోని. మన కంప్యూటర్ తీస్తే ఇవన్నీ ఉంటాయి. ఓకే. మన వాళ్ళ పైన చూసి రాసే దశలు అంత దశ చూసి చెప్పేస్తుంటారు అప్పటికప్పుడు కంప్యూటర్లో. ఆ విద్యను నేర్చుకుని మనం వెళ్ళి వేద పాఠశాలలోకి పోయి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుని పుస్తకాలు తీసి నేర్చుకుని మేము పెన్ను పెన్సిల్తో రాసేవాళ్ళం, చక్రాన్ని వేసేవాడిని 3 నిమిషాల్లో మా చిన్నతనంలోని. ఇప్పుడేమో కంప్యూటర్ వచ్చాయి కాబట్టి దాన్ని వాడుతాం. సో అలా కరెక్ట్గా వేసినప్పుడు ఏంటంటే దాని యొక్క అంశము కరెక్ట్గా దిగుతుంది. దిగినప్పుడు నాయన నీ పరిస్థితి ఇలా చేసుకో బాగుండి అంటే శాస్త్రం చెప్పడం వేరు, దాన్ని తగ్గట్టుగా రెమెడీస్ ఇవి చెప్పడం వేరండి. సో ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు గురుడు మన కేసీఆర్ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, మరి గత కొంతకాలంగా 3 ఏళ్లుగా ఆయన కొన్ని బ్యాక్లాగ్స్ అయిపోయాయి. ఆయనకి శరీరంలో కొన్ని ఉన్మతులు జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే గురుబలం లేదో అష్టంశని ఎక్కడ కూడా కొంత ఇబ్బందులు పెడుతుంటుంటాడు. సో అవన్నీ ప్యాచ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ముందు చేసుకుని గురుబలాన్ని ఎలా పెంచుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ 100% శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళని, శాస్త్రం జ్యోతిషం మీద అవగాహన ఉన్నవాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు పట్టుకొని వాళ్ళు చెప్పిన పద్ధతులుగా యజ్ఞయాగాలు ఏం చేసుకుని ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం 1 ఇయర్ ఉంటాడండి గురుడు. 11 సంవత్సరాల లైఫ్ని సెటిల్ చేస్తాడండి. ఓహో. మీకు మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, చాలామంది ఇది మీద డిస్కస్ కూడా చేయొచ్చు. ఓకే. అంటే గురుడు కర్కాటకం నుండి మళ్ళా కర్కాటక రావడానికి 11 సంవత్సరాలు పడుతుంది. సో ఈ కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఈ 1 సంవత్సరంలోని వాడు 10 ఏళ్ళు పూర్తిగా ఏం చేయాలి ఈ అబ్బాయికి అనే వ్యక్తికి అనే దానికి కరెక్షన్ చేసి వదిలేస్తాడు ఒక ఏడాది. ఒక్కసారి కరెక్షన్ చేశాడంటే 10 ఏళ్ళ వరకు గ్యారంటీ. ఇంకా గ్యారంటీ. సో ఇక్కడ మీరు తీసుకున్నది 10 ఏళ్ళ వరకు ఉంటానండి. ఇప్పుడు ఆయన పక్కన పెట్టేద్దాం మన రాజకీయ నాయకుడు, ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఒక వ్యాపారస్తుడు ఉంటాడు, ఒక చదువుకున్న విద్యార్థి ఉంటాడు, ఒక అమెరికా వెళ్ళిపోవాలనుకుంటాడు, వాడు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటాడు, రకరకాలు అనుకుంటారండి వీళ్ళు. వెళ్ళిపోతే ఈ కరెక్ట్ డిసిషన్ అనేది గురుబలం ఉన్నప్పుడు తీసుకుంటే అంటే ఇచ్చిన గ్రహాన్ని బట్టి యోగం అలా పెరిగిపోతుందండి.
అక్కడ ఏ గ్రహం ద్వారా నువ్వు ఆ యోగం పొందుతున్నావు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది జ్యోతిషంలోనే. ఏ గ్రహం ఇచ్చారు, రాహుగ్రహం ఇచ్చిందా, గురుగ్రహం ఇచ్చిందా, శుక్రుడు ఇచ్చాడా, శని ఇచ్చాడా అని ఉంటుంది. ఇప్పుడు గురుగ్రహం ద్వారా ఏదైనా కరెక్ట్ అయితే దాన్ని ఎవడు ఇంకా ఆపలేడండి. ఎందుకంటే గురువు అన్నవాడు ఏంటంటే, గురుగ్రహం అంటే అన్ని గ్రహాల కంటే శుభగ్రహం. అసలు కంట్రోలింగ్ అంతా గురుగ్రహం వల్ల జరుగుతుంది. అటువంటి గ్రహంతో ఇప్పుడు మళ్ళీ కర్కాటక ప్రవేశించి ఆ నిర్ణయం కరెక్ట్గా తీసుకుని చేసిన పొరపాట్లు పక్కన పెట్టి మళ్ళీ చేయకుండా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలని ఒక ఆలోచనతో ముందు ప్రయత్నంగా చేస్తే మాత్రం ఈ 1 ఇయర్లో ఒక మంచి స్ట్రాంగ్ చేయగలిగితే డెఫినెట్లీ మనం అనొచ్చు అగైన్ రివోక్ అవ్వచ్చు అని చెప్పచ్చు అండి. అది మన తెలంగాణ రాజకీయాలు. అదే